ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా చూడండి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. ప్రియులారా చూడండి, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అనేవి సర్వసాధారణంగా ప్రతి మనిషిని పలకరిస్తూ ఉంటాయి. శ్రమ అనేది తెలియని వ్యక్తి ఎవరు కూడా లేరు. కష్టము అని కన్నీళ్లు పెట్టని వ్యక్తి భూతలం మీద ఎవరు కూడా లేరు. ఒక మాట చెప్పనా, కాళ్లకు తడి తగలకుండా సముద్రాలు దాటగలడేమో గాని మనిషి కంటి తడి పెట్టకుండా జీవితం అనే సాగరాన్ని దాటలేడు అనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. ప్రతి వ్యక్తికి ఉన్నవాడైనా లేనివాడైనా పిరికివాడైనా పెద్దవాడైనా ఆనాటికి రెక్కాడితే డొక్కాడుతుంది అనుకునేవాడైనా ఆకాశ గగనాలలో పయనించేవాడైనా తారతమ్యమేమీ లేదు. ఏదో ఒక వ్యధ, ఏదో ఒక కష్టం కన్నీళ్ళకి కారణమవుతుంది. అయితే అలాంటి కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు కృంగిపోయేవాళ్ళు అనేక మంది, ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఆ కొంతమందిలో మనం ఉండాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళే వ్యక్తులు ఎవరై ఉంటారు అని పరిశుద్ధ గ్రంథాన్ని అడిగితే పరిశుద్ధ గ్రంథం సమాధానం చెప్తుంది. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. తమ దేవునిని ఎరిగిన వారు ధైర్యముగా సింహము వలె ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే వారు సేవించుతున్న దేవుడు ఎవరో వారికి తెలుసు గనుక ఎలాంటి పరిస్థితులలోనైనా మా దేవుడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే ధైర్యం వారికి కలుగుతుంది. వారికి కలిగిన విశ్వాసమునకు తగినట్లుగానే ఎక్కడ సిగ్గుపడకుండా విజయంతో వాళ్ళు ముందుకి కొనసాగగలుగుతారు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏముందండి? మనుషులు అనుకోండి, కొన్ని కార్యాలు సాధ్యమవుతాయి, మరి కొన్ని కార్యాలు సాధ్యం కావు. కొన్ని చేయగలుగుతారు, మరి కొన్ని చేయలేరు. మనుషుల యొక్క ఆలోచన ధోరణి, మనుషుల యొక్క శక్తి సామర్థ్యతలు కొంచెంగానే, అవి స్వల్పంగానే ఉంటాయి. కానీ దేవునికి అలా కాదు కదా. ఆయనకు మరుగైన సృష్టమేముంది? ఆయనకి చాటైన చోటు ఎక్కడుంది? లేదు. అన్నప్పుడు ఆయనకి సమస్తం సుసాధ్యమే. అది మనం ఎరిగిన వారమే అయితే మనం కలవరపడము అనేది దేవుని వాక్యం చెప్తున్న సత్యం. మన పితరుల చరిత్రలో కూడా మీరు చూడండి. అగ్నిని చల్లార్చారు, సింహాల నోళ్లు ముయించారు, సముద్రాలు దాటారు, కోటగోడల్ని కూల్చారు. వాళ్ళు కోరిన రేవుకు చేరుకున్నారు. ఈరోజు మన వ్యక్తిగత అనుభవాలలో కూడా ఇలాంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులమే అయితే, మనము ఆరాధించే దేవునిని మనం ఎరిగిన వారమే అయితే, తెలుసుకున్న వారమే అయితే ఎక్కడ కూడా వెనుతిరగవలసిన అవసరం లేదు, అడుగులు తడబడవలసిన అవసరం లేదు, అగమ్య గోచరములు కన్నీళ్లు కార్చవలసిన అవసరమే లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడు పౌలు తన నిజ కుమారుడైన తిమోతితో ఈ చక్కటి సందేశం, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి, కానీ వీటి మధ్య నేను నమ్మిన దేవునిని నేను ఎరుగుదును. ఒక్క ప్రశ్న, మనం ఆరాధించే దేవునిని మనం ఎరిగి ఉంటే మనం కూడా ఎంత ధైర్యంతో ఉండగలుగుతాం కదా. మరి అంత ధైర్యంగా ఉండడానికి మనం ఆరాధించే దేవునిని ఎరుగున్నామా? లేకపోతే ఆచారంగా ఆరాధిస్తూ అడుగులు వేస్తున్నామా? మనం ఆరాధించే దేవుని యొక్క శక్తి సామర్థ్యతలు మనకు తెలుసా?
మన దేవుని యొక్క పరాక్రమము కలిగిన కార్యాలు, శూరకార్యాలు ఎలాంటివో మనం ఎరుగుదుమా? ఇది ఒక ప్రశ్న. నా ప్రియమైన సహోదరులారా, ఒక్క మాటే నేను మీతో చెప్పాలి. మనం ఆరాధించే దేవుడు సర్వాధికారి, సర్వాధిపతి, సర్వం మీద ఆధిపత్యం కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు. మన కొరకై ఆయన దిగివచ్చే దేవుడు, మన కొరకై ఆయన కార్యములను నూతనపరిచేవాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే మన జీవితానికి చాలిన దేవుడు ఆయనేనని మనం గ్రహించాలి. పరిశుద్ధుడైన పౌలు కూడా చెప్పాడు, పాపులలో చేరక పవిత్రుడును నిష్కలంకుడును అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని పరిశుద్ధ పౌలు కూడా ఆయన అనుభవపూర్వకంగా రాసిన మాటలు మనకు తెలుసు. కనుక మనం నమ్మిన దేవునిని మనం ఎరిగిన వారమై ఉండాలి అనేది ఈ వాక్యం చెప్తున్న సత్యం. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వాక్యంలో వ్రాయబడిన మాట నేను చదువుతున్నాను. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. చూడండి, ఈ వాక్యంలో రెండవది, నా శరీరమందు ఏ మంచి నివసించదని నేను ఎరుగుదును అనే మాట కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మేలైనది చేయవలనను కోరిక నాకు కలిగి ఉన్నది గాని దానిని చేయటం నాకు కలుగుటలేదు. ఎంత ఓపెన్గా విశాలమైన హృదయంతో మాట్లాడుతున్నాడు దైవజనుడు అనేది మనం గ్రహించాలండి. నా శరీరమందు ఏది మంచిది నివసించదని నేను ఎరుగుదును అని మరి ఇంత గొప్ప దైవజనుడు చెప్తే మనం ఎంతవరకు ఎరిగి ఉన్నాము? నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను అలా ఇలా అని మనం మాట్లాడేసుకుంటాం. ఎదుటి వాళ్ళని చిన్నచూపు చూస్తాం. వీళ్ళు పాపాత్ములు, వాళ్ళు దుర్మార్గులు, వీళ్ళు నీచులు, వీళ్ళు నికృష్టులు అని తీర్పులు తీర్చే వేదికను మనం సొంతం చేసుకుంటాం. కానీ నా ప్రియ సహోదరులారా, మనం ఎవరము? మన స్థితి ఏంటి? నా శరీరం ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి గుణగణములు కలిగినది అనేది మనం గుర్తించాలి. అప్పుడే ఆయనను ఆశ్రయించగలుగుతాం, ఆయన శక్తిని పొందుకోగలుగుతాం, ఆయన ప్రభావాన్ని అందుకోగలుగుతాం, ఆయన రూపంలోనికి మార్పు చెందగలుగుతాం అనే విషయాన్ని మనం విశ్లేషించాలి. నేను ఏది చేయకూడదనుకుంటున్నాను అది చేస్తున్నాను, మేలైనది చేయాలని అనుకుంటున్నాను, కానీ ఒక పాపపు నియమం నా శరీరంలో ఉంది కదా. ఈ పాప మరణముల నియమము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని ఆక్రందన చేసిన దైవజనుని ఆవేదన మనం గుర్తించాలి. మన శరీరం మీద ఒక పాపపు నియమం ఉంది. ఆ పాపపు నియమాన్ని మార్చగలిగిన దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే మన ప్రభు అయిన యేసు. ఎందుకంటే ఆయన మన హృదయం మీద ధర్మ విధులు వ్రాస్తాడంట. చక్కటి మాట ఇర్మియా గ్రంథంలో మనం చదువుతామండి. మన హృదయమందు ఆయన ధర్మ విధులను వ్రాస్తాడు. అంటే మన హృదయంలో ఆ అవలక్షణములను కలిగిస్తాడు. మన హృదయంలో అలాంటి ధర్మ విధులను స్థాపిస్తాడు ఆయన. సర్వ శరీరానికి హృదయమే కదా కేంద్రం. మనస్సు ఎలా చెప్తే అలా నడుస్తాం, హృదయం ఎలాగని చెప్తే అలాగ నడుస్తాం, హృదయం ఎలా స్పందిస్తే అలాగున మన కర్తవ్యాలని కొనసాగిస్తాం అన్నప్పుడు నా ప్రియమైన సహోదరులారా, ఆ హృదయాన్ని మార్చగలిగిన, అలాగే శరీరాన్ని లోపరచుకొనగలిగినటువంటి ఆ శక్తి ఆయనకు ఉంది. ఆయనకు అప్పగించుకోవాలి. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతిదీ పాపభూయిష్టమైనది, పాపపు నైజం. చాలా మంది చెప్తారు, నేనే పాపం చేయనండి, నేను ఆ ధర్మాలు ఈ ధర్మాలు ఇలాంటి మంచి కార్యాలు ఇవన్నీ మా సొంతమండి, కనుక నేను నడిస్తే చేంకోడు చావదండి, నేను చాలా పుణ్య కార్యక్రమాలు ఎన్ని పుణ్య కార్యాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా మన శరీరంలో ఒక పాపం ఉంది. ఆ పాప మరణముల నియమము నుండి ఆయనే మనల్ని విడిపించాలి. అది మనకు తెలియాలి. రోగం మన శరీరంలో ఉందని తెలిస్తే కదా వైద్యుని దగ్గరికి వెళ్తాము. నాకేముంది, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, క్షేమంగా ఉన్నాను అని మనల్ని మనం మభ్యపెట్టుకుంటే వైద్యుని ఎలాగ ఆశ్రయిస్తాం? ఆ శరీరంలో ఒక పాపపు నియమం క్రియ చేస్తుంది. ఆ పాప మరణముల నియమం నుండి విడిపించే నాదుడు ఎవరు అని మనం విశ్లేషించినప్పుడు కదా విమోచకుడైన దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాము.
ఈరోజు కొంతమంది అది గ్రహించలేకపోతున్నారు. నా ప్రియమైన సహోదరులారా, మనకు తెలియాలి మన శరీరంలో ఉన్న ఆ నియమం ఏంటి, ఎవరు విడిపిస్తారు, ఎవరు రక్షిస్తారు, ఎవరు తప్పిస్తారు అని వివేచించి రక్షించగలిగిన, విమోచించగలిగిన, చేరదీయగలిగిన, చేయూతనివ్వగలిగిన శక్తి కలిగిన దేవుడైన ప్రభుని ఆశ్రయించాలి. ఇంకొక చిన్న వాక్యాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ పౌలు ఫిలిప్పులో ఉన్న సంఘానికి వ్రాస్తూ పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యంలో వ్రాసిన మాట నేను మీకు చదివి వినిపిస్తాను. దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. దీనస్థితిలో ఉండడం నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం నాకు తెలుసు. మనం తెలుసుకునవలసిన మూడో విషయం ఏంటో తెలుసండి, ఈ దీన స్థితిలోనైనా సంపన్న స్థితిలోనైనా ఉండడం మనకు తెలియాలి. కొన్ని సందర్భాలలో సంపన్న స్థితిలో ఉన్న మనకు దీన స్థితిలో ఉండడం తెలియదు. అక్కడే డిప్రెషన్ అంటారు, విసిగిపోయానంటారు, విరక్తి చెందాను అంటారు, ఇంకా చాలా చాలా ఉన్నాయిలేండి. నేను సహించలేను, నేను భరించలేను, ఇలాంటి బ్రతకలేను అనే ఆ విసుగు చెందిన అనుభవాలకు ఎందుకు వస్తున్నాము అనంటే, సంపన్న స్థితిలో నుంచి ఈ దీన స్థితిలో నేర్చుకోక. అన్నీ ఉంటే ఆనందమే, కొదువైతేనే ఉంది జీవితంలో ఉండవలసిన దుఃఖం. దీనస్థితిలో ఉన్న వ్యక్తి సంపన్న స్థితిలో కూడా నేర్చుకోవాలి. నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే, దీనస్థితిలో ఉన్న వ్యక్తి సంపన్న స్థితిలో నేర్చుకోవడం ఏంటి? ఎవరైనా సంపన్న స్థితికి వెళితే మనం నేర్చుకోవడం ఏంటి అక్కడ? మీరు చాలాసార్లు ఈ వాక్యాన్ని చదివి ఉంటారు. నా హృదయాన్ని పట్టుకున్న ఒక మాట నేను మీతో చెప్తాను. ఇప్పుడు సంపన్న స్థితిలో ఉన్న వ్యక్తి దీన స్థితిలో నేర్చుకోవాలంటే ఓకే, అక్కడ సంపన్న స్థితిలో అన్నీ ఉంటాయి, దీన స్థితిలో ఏముండవు, ఏమీ లేని చోట బ్రతకడం అనేది నేర్చుకోవాలి. కానీ మనం నేర్చుకోవలసిన ఇంకొక లోతైన అనుభవం ఏంటంటే, దీన స్థితిలో ఉన్న వ్యక్తి సంపన్న స్థితిలో నేర్చుకోవడం ఏంటి? ఇప్పుడు ఐశ్వర్యాన్ని అనుభవించడం నేర్చుకోవాలన్నా? అది కాదు. సంపన్న స్థితిలో నేర్చుకుందును అంటే, సంపన్న స్థితిలో కూడా దీన స్థితి కలిగి ఉండడం ఎలాగూ? అన్నీ ఉన్నాయి, అన్నీ ఉండి ఏమీ లేదు అన్నట్లుగా ఎలాగ బ్రతకాలి? మాట్లాడడానికి అధికారం ఉంది, కానీ మౌనంగా ఎలా ఉండాలి? కొట్టడానికి అధికారం ఉంది, చేతులు కట్టుకుని ఎలా ఉండాలి? పరిగెత్తడానికి అవకాశం ఉంది, ఎలా నిలబడి ఉండాలి? సంపన్న స్థితిలో నెరుగుదును. సంపన్న స్థితిలో నెరిగేది ఏంటండి? సంపన్న స్థితిలో కూడా లేమిలో ఉన్నట్లుగానే. మన పితరుల విశ్వాస జీవితాన్ని మీరు చూడండి, అబ్రహామును పోల్చుకొని చూడండి. దేవుడు ఆయన్ని తీసుకుని వెళ్ళి పాలు తేనెలు ప్రవహించు దేశంలో సంపన్న స్థితిలో పెడితే, ఆ సంపన్న స్థితిలో దీన స్థితి కలిగి ఉండడం నేర్చుకున్నాడు. ఇవన్నీ మనకు పాఠాలు, ఇవన్నీ మనం నేర్చుకోవలసినవి. నాకింతుంది అంతుందని ఆయన విర్రవీగలేదు, ఊరేగలేదు. నన్ను దేవుడు కష్టంలో నుంచి తొలగించి ఐశ్వర్యంలో పెట్టాడు అని సంతోషించలేదు. దేవుడు నాకు అంత ఇచ్చాడు అని ఆయన గంతులు వేయలేదు. ఏమీ లేనప్పుడు ఎలాగ బ్రతికాడో, అన్ని ఉన్నప్పుడు కూడా అలాగే బ్రతికాడు. ఏమీ లేనప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడో, అన్ని ఉన్నప్పుడు కూడా అలాగే సంతోషంగా ఉన్నాడు. ఇదే మనం నేర్చుకోవాల్సింది. మనలో ఉన్న చిన్న లోటు ఏంటంటే, ఉన్నప్పుడేమో గంతులేస్తాం, లేనప్పుడేమో కుంగిపోయి కుప్పగొలిపోతాం. లేనప్పుడేమో 10 మందికి తెలిసిపోతుంది, ఉన్నప్పుడు ఎవరికి తెలియదు. మరి కొంతమంది ఉన్నప్పుడు అందరికీ చెప్పుకుంటారు, లేనప్పుడు ముఖం చాటేసేస్తారు. అలా కాకుండా ఆ సమస్థితిని కొనసాగించుకోవడం, ఉన్నా ఒకే స్థితిలో, లేకపోయినా ఒకే స్థితిలో. నేను మన ఆత్మీయ తండ్రి దైవజన్ లేసన్న గారి గురించి చాలా చోట్ల విన్నానండి. మరి ముఖ్యంగా ఆయన మొట్టమొదటిగా సేవ ప్రారంభించిన ఆ ప్రాంతాలలో వాళ్ళ యొక్క అనుభవాలు కూడా నేను విన్నానండి. చిన్న సంఘంగా ఉన్నప్పుడు, కొద్ది సేవగా ఉన్నప్పుడు ఎలాగైతే ఆయన ఉన్నాడో, వందలాది వేలాది సంఘాలు కట్టిన ఒక నాయకుడైనప్పటికీ కూడా అలాగే ఉన్నాడు ఆయన. ఆయనలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు నేను ఒక నాయకుడినయ్యాను, ఉన్న స్థితికి వచ్చేసాను గనుక నేను అలాగ ఉండాల్సిన అవసరం నాకు లేదు అన్నట్లుగా లేడు. చిన్న సంఘం కొద్ది పరిచర్యగా ఉన్నప్పుడు
ఎలాంటి వస్త్రధారణ కానివ్వండి, ఎలాంటి మాట తీరు కానివ్వండి, ఎలాంటి అనుభవాలు కానివ్వండి, వీటన్నింటికంటే ముఖ్యంగా ఎంత తృప్తి అయితే కలిగి ఉన్నాడో, సంఘాలు విస్తరించిన తర్వాత కూడా అదే తృప్తి, అదే ఆనందం, అదే సంతోషం. అలాగే ఆయన విశ్వాస యాత్రను ముగించుకుని వెళ్ళిపోయాడు. నిజమే, పరిశుద్ధుల యొద్ద మనం నేర్చుకోవాల్సింది అదే. మనకు కలిగినవి ఈరోజు ఉండొచ్చు, రేపటి రోజు లేకపోవచ్చు. ఉన్నా లేకపోయినా ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అనేది మనం నేర్చుకునవలసిన సత్యమై ఉంది. కనుక నా ప్రియులారా, ఉన్నాయని మనం గంతులు వేయవలసిన అవసరం లేదు, లేవు అని కృంగిపోవలసిన అవసరం లేదు. ఉన్నా లేకపోయినా ఎలాగ క్రీస్తుతో నడవాలి, ఎలాగ క్రీస్తుతో బ్రతకాలి అనేది మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలని ఈ వాక్యం మనకు స్పష్టత ఇస్తుంది. కనుక ఇలాగా మనం తెలుసుకొనిన వారమై 3 విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. అదేంటంటే, మనం నమ్మిన దేవునిని ఎరిగిన వారమై ఉండాలి. రెండవది, మన శరీరమందు ఏది మంచిది నివసించదని సర్వశక్తి కలిగిన దేవునిని ఆశ్రయించిన వారమై ఉండాలి. మూడవది, ఏ స్థితిలోనైనా సంతృప్తి కలిగి బ్రతక నేర్చుకుని ఉండాలని, తెలుసుకుని ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆ రీతిగా మనం తీర్మానం చేసుకుందాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మేము తెలుసుకునవలసిన విషయాల్ని 3 విషయాలు మేము ధ్యానిస్తూ వచ్చాం. ఆ రీతిగా మీరు మమ్మల్ని ఆయుత్తపరిచి, ప్రభువా, మేము కుడికైనను ఎడమకైనను తొలగక మీ చేతులు పట్టుకుని నడవడానికి మా మనస్సును స్థిరపరచమని వేడుకొనుచున్నాను. మీరు మాకున్నారు, అంతే చాలు. ఇంకా మాకు లోకంలో కలిగేవన్నీ ఉండొచ్చు, పోవచ్చు. మీరు మాకుంటే చాలు నాయనా. మా అడుగులు మీరు స్థిరపరచండి, మా దృష్టి మీరు మరలించండి, మీతో మమ్మల్ని నడిపించండి నాయనా. మీ చిత్తం, మీ సంకల్పం, మీ ప్రణాళిక, మీ ఉద్దేశం మాలో నెరవేర్చి మీ కౌగిలికి మమ్మల్ని చేర్చుకున్నామని ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఏ విషయంలో కృంగిపోక, ఏ విషయంలో సతికిలబడిపోకుండా నాయనా, ఓర్పుతో, నేర్పుతో, సహనముతో, సంతోషంతో సాగి వెళ్ళడానికి తగు కృప మీరు ప్రసాదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, ఓపెన్ మినిస్ట్రీస్.